తెలంగాణలో కేసీఆర్ యొక్క ఓటమికి సిట్టింగ్ ఎమ్మెల్యేలే కారణమని ప్రతి ఎగ్జిట్ పోలు, సర్వేలు, సర్వే చేసే వ్యక్తులు, అనలిస్టులు వీళ్ళందరూ కూడా గంపగత్తుగా ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అని తెలియజేయడంతో దాదాపు ఎలక్షన్‌కి 4 నెలల ముందు నుంచే ఆంధ్రప్రదేశ్‌లో ఈ అంశాలను కన్సిడర్ చేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విపరీతమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేస్ మీద ఉన్నటువంటి ఆ నెగటివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించే ప్రయత్నం చేయకుండా వాళ్ళనే తొలగిస్తే ఎట్లా ఉంటుంది, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దామని ఒక ఏరియా వ్యక్తిని ఇంకొక ఏరియాకి పంపించడం, మినిస్టర్లను కూడా ట్రాన్స్ఫర్లు చేయడం, గతంలో చంద్రబాబు కూడా చేశారు ఇట్లాంటివి. ఇట్లాంటి కొన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు చేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా జగన్ ఒక కొత్త ప్రకటన చేయబోతున్నారని మనకు న్యూస్ వస్తుంది. వైసీపీ మొదలుపెట్టినటువంటి అభ్యర్థుల మార్పు వ్యవహారం నెమ్మదిగా మరింత ఆసక్తిదాయకంగా మారుతుంది. ఇప్పటికే 15కు పైగా అసెంబ్లీ సిట్టింగ్ స్థానాల్లో పేర్లు వినిపించడం మానేశాయి. వీరిలో నలుగురు నియోజకవర్గాల మార్పు జరిగిన 11 మందిని జగన్ వదులుకోవడానికి రెడీ అయ్యి వారి అభ్యర్థిత్వాన్ని సైతం రద్దు చేశారు. వేరే వారికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. మరి ఈ 10-15 మార్పులే కాదు, అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక భారీ ప్రక్షాళన ఉండబోతోంది అని వార్తలు వస్తున్నాయి మనకి. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, ఏకంగా 82 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోవచ్చు అనే ప్రచారం స్ట్రాంగ్గా జరుగుతోంది. దాదాపు ఏడాది కంటే సుమారు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేని జగన్ మార్చొచ్చు అనేటువంటి మాట ఉంది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 82 వరకు చేరింది. ఎప్పుడైతే కేసీఆర్ ఓడిపోయారో తమ దగ్గర ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 49 మీద ఇప్పటికే నెగిటివిటీ ఉంది. అసలు తెలంగాణ ఎలక్షన్కి 3-4 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించిన సమావేశాల్లో 49 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద నెగిటివిటీ ఉంది, వారు మారాలి. ఇంటింటి ప్రచార కార్యక్రమాలు జరిగినప్పుడు, రకరకాల ప్రభుత్వ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వీళ్ళందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, ప్రజల్లో పాజిటివిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ తర్వాత సర్వే రిజల్ట్స్లో వీళ్ళకి పాజిటివ్ ఇంపాక్ట్స్ వస్తేనే సీట్లు ఇస్తానని ఖరాఖండిగా చెప్పారు. అయితే వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. వాళ్ళలో ఎక్స్ మినిస్టర్లు ఉన్నారు, సిట్టింగ్ మినిస్టర్లు ఉన్నారు. అయితే కేసీఆర్ యొక్క రిజల్ట్ జగన్కి వెంటనే స్ట్రైక్ అవడంతో ఈ 49లో 42 మంది గ్యారంటీ ఎగిరిపోతారు అనేటువంటి మాటలు వినిపించి, అయితే ఈ నంబర్ ఇప్పుడు 82కు చేరుతోంది. సో దాదాపు ఈ సంఖ్య 82 వరకు వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి? చిన్న ప్రెస్ నోట్తోనే దాదాపు 10 స్థానాల వరకు అభ్యర్థుల మార్పు జరిగింది. ఇలా చూసుకుంటే 82 స్థానాల్లో మార్పుకి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆలోచించే పరిస్థితి లేదు. సాహసం చేస్తారు, సునాయాసంగా ఈ ప్రకటన చేస్తారని అనిపిస్తుంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ మార్పులు జరుగుతాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, హిందూపురం లోక్సభ పరిధిలో 5 మంది సిట్టింగ్లు ఇంటికి పంపించబోతున్నారు. బాపట్ల, ఒంగోలు లోక్సభ సీట్ల పరిధిలో అసెంబ్లీ సీట్లలో కూడా దాదాపు 5 చోట్ల మార్పులు రాబోతున్నాయి. అనకాపల్లి, అరకు లోక్సభ సీట్ల పరిధిలో 4 సీట్ల చొప్పుల అభ్యర్థులు మారబోతున్నారు. అమలాపురం పరిధిలో కూడా, అమలాపురం పార్లమెంట్ పరిధిలో 4 సిట్టింగ్లకు మార్పు ఉంటుందంటున్నారు. కాకినాడ లోక్సభ సీటు పరిధిలో 3 మార్చబోతున్నారట. రాజమండ్రి పరిధిలో 1, నర్సాపురం పరిధిలో 2, ఏలూరులో 3, మచిలీపట్నం పరిధిలో 2 సిట్టింగ్ ఎమ్మెల్యేల యొక్క మార్పు తప్పదని చెప్తున్నారు. విజయవాడ లోక్సభ సీట్లో ఏకంగా 6 చోట్ల అభ్యర్థులు మారుతారు. గుంటూరు వచ్చేసరికి 5 చోట్ల అభ్యర్థులు మార్చబోతున్నారు. నరసరావుపేటలో 2, రాజంపేట, నెల్లూరు, చిత్తూరు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో చోట మార్పు తప్పదంటున్నారు. ఎందుకంటే రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కర్నూలు పరిధిలో మాత్రం వీక్గా ఉంది. ఇక్కడ 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చబోతున్నారు. అనంతపురం, కడపలో వైసీపీ ఇప్పటికీ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ ప్రాంతాల్లో ఒక్కరికి మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మార్పు ఉంటుందంటున్నారు. ఓవరాల్గా 82 మంది పేర్లు కనుక మారిస్తే అసలు ఇది జగన్ చేస్తున్న అతిపెద్ద ఎక్స్పెరిమెంట్గా కన్సిడర్ చేయాలి. ఏ రాజకీయ నాయకుడు, ఏ సీఎం కూడా ఇంత సాహసం చేయరు. సో ఈ మార్పు కనుక జరిగితే ఇది జగన్కి ఫేవర్ అవుతుందా, జగన్ని గెలిపిస్తుందా, లేక చంద్రబాబుని గెలిపిస్తుందా? మీరే చెప్పండి. జగన్ విల్ విన్, చంద్రబాబు విల్ విన్ అని. ఈ పరిస్థితిలో జగన్ గెలుస్తారా, చంద్రబాబు గెలుస్తారా అనేది మీ అభిప్రాయంగా కామెంట్లో తెలియజేయండి. మీరు పేరు రాస్తే చాలు, మీరు విల్ విన్ అని రాయలేకపోయినా జగన్ లేదా చంద్రబాబు అని అన్న రాయండి. అట్లా రాయడం వల్ల ఎవరు గెలుస్తారనేది ప్రజలు అనుకుంటున్నారో తెలుస్తుంది. 82 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడం కరెక్టా కాదా అనేది పొలిటికల్గా మీకున్న నాలెడ్జ్ని కూడా డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి.